సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది కదా. ఇలాంటిదంటే నాకు చాలా ఇష్టం. ఇట్లా పట్టుకొని మాట్లాడాలి చెప్పండి. నాకు చాలా ఇష్టం ఇట్లా చెప్పండి. కానీ స్టేజ్ మీద మాట్లాడకూడదు, అంటే స్టేజ్ మీద పని చేయదు ఇది. రోజు మనం వ్లాగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా మైక్ పట్టుకొని ఇట్లా డైరెక్ట్ సప్న ఏం చేస్తున్నావు, ఏం కూర వండుతున్నావు, ఏం వంట చేస్తున్నావు అని అడిగితే ఎంత మంచిగా ఉంటుంది కదా. హాయ్ అక్క, బాగున్నావా? థ్యాంక్ యూ వెల్కమ్ టు సప్నా సామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఎండలు మాత్రం బీభత్సం కొడుతున్నాయని చెప్పినాం కదా. ఆ ఎండ కోసం అని చెప్పేసి వడదెబ్బ అంటే చూసినాం. ఆ వడదెబ్బ అనేది చాలా డేంజర్. ఆ వడదెబ్బ వల్ల చాలా మంది ప్రాణాలు కూడా ఓడిపోతున్నారు. అందుకని చెప్పేసి దానికి ప్రికాషన్గా మనం ఏం చేయాలంటే డైలీ ఒక 4-5 లీటర్ల వాటర్ తాగాలి. దాంతోపాటు నిమ్మనీరు ఉంటుందా, నిమ్మకాయ రసం కూడా తప్పకుండా తీసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ తాగాలి తప్పకుండా. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న వీళ్ళు నిమ్మకాయలు తెచ్చారు. రోజు మన ఇంట్లో షర్బత్ చేసుకోవాలి. ఇక ఇప్పుడైతే ఆకలి అవుతుంది. టిఫిన్ ఏం చేసి ఇడ్లీ. ఎండాకాలం ఇడ్లీ అంటే ఎట్లుంటుంది? సాంబార్ ఉన్నా బాగుంటుంది అన్నది. సాంబార్ చేయాలి, లూజ్ చట్నీ అంట. వావ్, చూద్దామా? ఇది అయిపోగానే రాత్రి తెచ్చిన కొత్తిమీర, రాత్రి ఎన్ని చేసినా కూడా అడవలే. ఇప్పుడైతే అయిపోయినట్టే. నలుగురం కూర్చుంటే ఇంకోటి ఏంటంటే బియ్యం ఏరేది ఉంది. బియ్యం ఒకటి ఏరితే ఇక పని అయిపోదు. పని ఎప్పటికుంటూనే ఉంటుంది. బియ్యం అయితే ఏరాలి. ఇప్పుడైతే తిందాం. అయిపోయినాయి. ఇంకేమైనా ఉన్నాయి? అయిపోయింది. వావ్, వాట్ ఏ నైస్ చట్నీ. చూడడానికి మాత్రం సూపర్ ఉంది. నిజంగా హోటల్లో చేసినట్టే ఉంది. సప్న టిఫిన్ సెంటర్లో పని చేసింది కాబట్టి ఇట్లా వచ్చింది. నిజంగా నేనేం పని చేయలే బాబా, అది మా షాపు. అదే అంటారు మరి. టిఫిన్ సెంటర్ లో చేసినట్టే వచ్చింది. సేమ్ టిఫిన్ సెంటర్ లో పని చేసినట్టు. టిఫిన్ సెంటర్ లో పని చేసిందంటే అంటే ఎట్లా వస్తుంది నేర్చుకోవాలంటే? మా షాప్ లో నేను చేసుకున్నా కాబట్టి అది మా షాప్ కాబట్టి నేను పని చేసినాను. టిఫిన్ సెంటర్ లో పోయితే పని చేయలేగా. ఏదైతే నువ్వు అట్లా అంటలేవు. టిఫిన్ సెంటర్ లో పని చేసింది కదా అట్లా. మరి టిఫిన్ సెంటర్ లో పని చేసినా కాబట్టి ఆ మాత్రం వచ్చింది చట్నీ. అయితే కానీ మన వాళ్ళకి ఏమైతే ఇడ్లీ ఒకటి చేయనీకి వస్తలేదు. గట్టి అవుతుంది. అది వేయంగానేమో మంచిగా చిన్నగా మంచిగా వస్తున్నాయి. కానీ అది తినే టైం వరకు గట్టిగా అవుతున్నాయి. ఇప్పుడు చూడు అదే అవుతుంది. అయితే ఇంకా మంచిగా వచ్చినాయి. ఇప్పుడు అరే బాగా ఫ్రెష్ పిండి అయితే మంచిగానే వస్తాయి. ఇప్పుడు అది ఫ్రెష్ దా లేకపోతే ఫ్రెష్? నిన్న నైట్ రుబ్బిన కాబట్టి ఫ్రెష్. రేపేస్తే బండల్లాగా వస్తాయి. ఇప్పుడు మంచిగా వచ్చినాయా? ఇప్పుడు మెత్తగానే. ఇప్పుడు చిన్నకి తినిపిలే. రైట్, అవును. ఇలా మంచిగా ఉన్నాయి. శేఖర్ చూస్తావా దగ్గర నుంచి? చూడు, ఇగో ఇట్లా వస్తే వంట వాడుతుంది. ఇట్లా స్పాంజ్ లెక్క ఉండాలి అన్నట్టు. గట్టిగా ఉన్నాయి అనుకో బాగుంటాయి. అది ఎట్లా ప్రిపేర్ చేయాలనేది హోటల్లో ఏమైనా అడిగితే తెలుస్తుంది. అంటే ఎందుకు ఫీల్ అవుతున్నావు సప్న? మంచి కంటెంట్ ఇస్తున్నావు ఏమని అంటే వంట ప్రోగ్రామ్ వంటలక్క అయిన మంచి వంటలక్క నువ్వు. అవును, సప్నక్క వంటలక్క. వద్దు నా నెయ్యకరా, నేను వేసిన కదా అందుకని వేస్తున్నట్టుంది. ఇంకోటి అది వంకాయ మసాలా అంట. నెక్స్ట్ వీడియో ఓకేనా? డన్నా? ఐ థింక్ ఈరోజు షూటింగ్ ఉంటుందేమో మనకు. ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వస్తున్నారు. ఇంకోటి పెట్టి యాక్చువల్లీ ఈరోజు ఏమైందంటే సడన్ సర్ప్రైజ్. నైట్ ఒక అన్న ఫోన్ చేసిండు, యూట్యూబరు, అంటే పెద్ద ఛానలే. వాళ్ళు ఏం చెప్పారంటే ఉగాదికి సంబంధించి షూటు వాళ్ళ స్టూడియోలో కాకుండా మన ఇంటికన్నా తీసుకుందాం అనుకోరు. కానీ మనం ఏమి ఇంకా తోరణాలు వేయం కదా. తోరణాలు కానీ ఇంకా మామిడాకులు కానీ ఇవన్నీ ఏం పెట్టాము. కానీ అన్న ఏమన్నాడంటే అవన్నీ లేకున్నా సరే అన్న మీతోటి మీ ఇంట్లోనే అదొక వ్లాగ్ లెక్క తీసుకుందాం, మంచిగా మీ ఫ్యామిలీ మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉందన్న, చాలామందికి ఇంట్రెస్ట్గా ఉంది మీ వీడియోస్, మనం మీ ఇంట్లోనే చేద్దామన్నా అన్నాడు. సరే అని చెప్పిన. మేబీ 10-11 గంటల వరకు వస్తా అన్నారు. ఆ వచ్చేలేపు మనం కూడా రెడీ అయిపోయి ఒకవేళ ఆ కంటిన్యూ వ్లాగ్ మనం కూడా చేసేద్దాం. లేదు అంటే వాళ్ళ ఛానల్లోనే మనం చూద్దాం. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి E960 ఏదో ఉంది. E965 E960 ఏదో ఛానల్ అది. వాళ్ళు వస్తున్నారు. వచ్చిన తర్వాత ఒకవేళ వస్తే కనుక మిగతా వీడియో వాళ్ళతో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే ఆకలి అవుతుంది, టిఫిన్ చేద్దాం. సరేనా అండి? రండి. అయితే ఒక్క నిమిషం తెస్తున్నాం. యాక్చువల్లీ ఈ ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు అనేవి కూడా సేమ్ టిఫిన్ సెంటర్లో ఎట్లుంటాయో సేమ్ అట్లనే ఉన్నాయి. పోయి ఇవన్నీ మా అమ్మ తెచ్చింది. ఈ టిఫిన్ సెంటర్లో మొత్తం సూపర్ ఉన్నాయి. ఇవి కూడా ఏంటి చాలా 4 సరిపోవా? ఎటు వేయండి వంట స్టార్ట్ చేసిన వాళ్ళ అయిపోతుంది కూడా. అయిపోతుందా? ఏమేమి వండి చేయాలి? గోకరకాయ, పచ్చిపుచ్చి. అగో నేను ఎత్తుకేం పెట్టుకున్నది? యాపాకు పెట్టుకున్నా. ఎందుకు? నా నెత్తిలా డాండ్రఫ్ పిచ్చ బీవత్సంగా ఉంది. మరి ఎడెన్ షోల్డర్ పెట్టుకోవచ్చు కదా. ఎడెన్ షోల్డర్ పెట్టినా కానీ పోలే నా జుట్టుకి. అయితే యూట్యూబ్లో ఒక వీడియో చూసిన. మళ్ళీ ఒక సబ్స్క్రైబర్ అన్న యూఎస్లో ఉంటుందంట. ఆమె మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పింది,
అక్కని జుట్టుకి డాండ్రఫ్ ఉందని చెప్తున్నావు కదా, యాపాకుని వాటర్లో మసల పెట్టి కూడా వేయొచ్చంట. నీకు అట్లా ఎందుకు అని చెప్పేసి ప్రజెంట్ ఇప్పుడు నాకు డాండ్రఫ్ పోవాలంటే గోకి నెత్తిలో మొత్తం ఎర్రగా అవుతుంది నాకు. అయితే యాపాకు పెట్టుకుని పోతా అని చెప్పిరా? అది అంతా చేసేది ఉంటుంది, కొరికేస్తుంది, పోతుంది. అందుకని చెప్పేసి డాండ్రఫ్ కోసం అని చెప్పేసి యాపాకు నిమ్మకాయ కలిపి పెట్టుకున్నాను నెత్తికి. మరి తగ్గుతారనా? నిమ్మకాయ అంటే తగ్గుతుంది. అంటే ఓన్లీ డాండ్రఫ్ కోసమేనా ఇంకా దేనికన్నా? డాండ్రఫ్ కోసమే పెడతారు. యాపాకు ఎవరు పెట్టలేము కూడా, ఫస్ట్ టైం చూస్తాను నేను. పెడతారు, నెత్తికి పెట్టుకుంటారు. అవి చిన్నపిల్లలకి పెయిన్లు ఉంటాయి తెలుసా, అలాగే యాపాకు రసము పిసికి పెడతారు. అవునా? అది పోతుంది మంచిగా. అందుకని చెప్పేసి నేను నాకు నెత్తిలో నా పేర్లు లేవు కానీ డాండ్రఫ్ కోసం అని చెప్పేసి నిమ్మకాయ యాపాకు 2 కలిపి పెట్టిన. అచ్చం నిమ్మకాయ పెట్టుకుంటే ఇప్పటికే వానికి జ్వరం ఉంది. మళ్ళీ ఇంకెక్కువ తక్కువ ఏమన్నా అయిందనుకో అన్న నన్ను వేసుకుంటాడు. ఎందుకు మరి? అన్నిటి పోయినా తోటలకు పోయిండు. ఇంతవరకు హాస్పిటల్ తీసుకొని వచ్చినాం అని సెట్ అయిందా పని ఉంది. ఇవాళ రేపు చూసి మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేద్దామని చెప్పింది. తగ్గకపోతే మళ్ళీ హాస్పిటల్ సిటీకే పోవాల్సి వస్తుంది. చల్లగా అయినా మరి పాన కూడా కొంచెం మంచిగానే ఉంది కానీ చూడాలి ఎప్పుడు ఏమయ్యేది తెలియదు ఆయనకి. ఏందిరా నాది? తమ్ముడు జ్యూస్ పట్టదంతా ఏం చేస్తున్నావు? వాటర్ పట్టి ఏం చేస్తున్నావు? తాగుతున్నావు పడేస్తున్నావు? నిజం చెప్పు నాని, నేను చూసిన ఇందాక నిన్ను. ఇగో ఇందాక ట్యాప్ ఉంటుంది కదా, ఇప్పుడు తిప్పెట్టిన డబ్బాను వీడికి వస్తుంది, ట్యాప్ పట్టుకుంటుంది, అవి అట్లా మొత్తం వాడుతుంది, పోయి బయట ఉడక వస్తుంది. వాటర్ తొందరగా అయిపోతుంది. ఎందుకంటే వద్దు నాన్న, ఇది జ్యూస్ పట్టేది కదా తమ్మునికి, వద్దు సరేనా? ఆడుపో, టీవీ చూడిపో, మంచిగా ఆడుకోవాలి. కానీ ఇదేం పనిరా ఇంటికా ఉన్నందుకు. ఏం జ్యోతి ఏం చేస్తున్నాయా? బట్టలు ఎప్పటి బట్టలు? నిన్నటి ఇప్పుడు బట్టలు పిండిరా? పిండలే, ఇంకా ఎండ కొడుతుందా? రోజు పిండి తిరగచ్చు ఎండాలని. అంటే నేను ఎక్కువ అని విండిరు తొందర అన్ని పొద్దున ఇప్పుడు పని మొత్తం. మరి మొన్న విండలేగా, అందుకనే. మొన్న ఎందుకు విండలే? నీలమాసకం రోజు విండలే. అరే ఆ రోజు సెట్ కాలే కదా, అందుకని పొద్దుగాల పని చేసుకోరు. ఈ రోజు తొందరగా పని చేసుకుంటే అయిపోతుంది కదా. ఈ రోజా అయిపోయింది కదా, పని ఏం లేదు ఇక. వంటకాడు పోయింది వద్దే. వంట అయిపోతే అయిపోయినట్టనా? బట్టలు సాయంత్రం. అయ్యా వద్దే, అన్న ఫోన్ చేసిండు. అన్న తోటలు నీళ్ళు పడుతున్నట, వాళ్ళు ఛానల్ కూడా బయలుదేరారు, వద్దు అన్నీ రెడీ చేసుకోరా అని అంటుండు. ఏమేమి అవసరం పడతాయి? పప్పు నానాలి. పప్పు ప్లస్ భక్షాలకు అంటే బచ్చప్పని అంటాం కదా, భక్షాలకి ఏమేమి కావాలి, ప్లస్ ఉగాది కొత్త పచ్చడి వేస్తాం కదా, పచ్చడికి కుండలలో వేయాలట. దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ రెడీ చేసి పెట్టుకుంటామని చెప్తాడు. అన్న కూడా వస్తున్నా అన్నాడు. వాళ్ళు వెళ్ళిరట, ఆల్రెడీ స్టార్ట్ అయ్యారట. వాళ్ళు ఒక 40 minutesలో వచ్చేస్తారు. 40 minutesలో ఇప్పుడు మీరు రెడీ కావాలి, ఈ ఐటమ్స్ అన్నీ రెడీగా ఉండాలి. గో ఫాస్ట్, ఇమ్మీడియట్గా. నువ్వు ఇంకా స్నానం చేయలేదు? నా జుట్టు అసలు నేను అందుకే అన్నకి చెప్పిన. వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశాడు, అన్న నాకు ఫోన్ చేసిన ఇప్పుడు తొందర రెడీ కమ్మని అని చెప్తున్నా. నేను చీర కూడా ఐరన్ చేసుకోవాలి. ఆ పట్టు చీర అన్నకు కూడా షర్ట్ ఐరన్ చేయమన్నాడు, చెప్పిండు. పట్టు చీరలు దబ్బున కుదరవు. సరే పట్టు చీర నార్మల్గా కట్టుకోకపోయినా మరి వాళ్ళు కూడా ఏమంటారు? వాళ్ళు నిన్న ఫోన్ మాట్లాడినప్పుడు నిన్న సేమ్ ఉగాదికి ఎట్లా రెడీ అవుతారో పట్టు చీరలు కట్టుకొని సేమ్ అట్లనే రెడీ కావాలి అని చెప్పారు. అవును, అన్న కూడా వచ్చిండు. లేట్గా 1 hour వస్తా? 1 hour వచ్చేస్తారు. ఏమో మరి చాలుతుందిగా. సో యాక్చువల్లీ మనం ఇప్పుడు ఏమేమి రెడీ చేసుకోవాలంటే, షో వచ్చేసి ఉగాదికి సంబంధించి స్పెషల్. ఆ ఉగాది షో వచ్చేసి 3 to 4 days ఉంది కదా, ఆ రోజుకి వేసుకుంటారేమో వాళ్ళ ఛానల్లో. కానీ ఇప్పుడు మాత్రం షూట్ అవుతుంది. వాళ్ళు ఏమన్నారంటే ఒక పెంకులు చూసుకోమన్నారు. అంటే మన ఇంట్లో ఇప్పుడు అరటాకులు అవన్నీ ఏం కదా, వెళ్ళేద్దాం మరి చూద్దాం. వాళ్ళకి చూపిద్దాం, మన ఇంటికి చూపిద్దాం, పక్కన చూపిద్దాం. ఫామ్ హౌస్ చూపిస్తే ఇంకా బెస్ట్ ఏమాడ. అది బెటర్ కానీ మరి నాకు ఇప్పటిదాకా ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. సో మనం స్నానాలు చేసి రెడీ ఉండాలి. సరే యాక్చువల్లీ ఈ టైంలో ఇంత ఎండకి మేము అసలు బయటికి వెళ్ళాము, అంత ఘోరంగా ఎండ కొడుతుంది. కానీ ఇప్పుడు తప్పట్లేదు. ఇప్పుడు ఈ టైంకి వచ్చిన ఇంటర్వ్యూ ఏదైతే ఈ ఎండలు ఎట్లయితే తెలియదు. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. యాక్చువల్లీ ఇక్కడనే అనుకున్నాం కానీ ఫామ్ హౌస్లో అనుకుంటున్నాం. వాళ్ళైతే వచ్చి ఉన్నారు. ఒకసారి అయితే అక్కడికి పోదాం. నాని పాప ఇంకా స్నానం చేయలేదు, ఇప్పుడేమో నేను వస్తా అంటుంది. ఇప్పుడైతే మేము బయలుదేరుతాం. మీరు రెడీయా? ఇదంతా ఏంది కిందకంగు. అయితే మనకు యూరోప్లో ఒక సబ్స్క్రైబర్ ఉంటుంది. ఆమె ఏం చెప్పిందంటే డాండ్రఫ్ కోసం అని చెప్పేసి చెప్పిన ప్రాసెస్ అది పెట్టుకున్నా కానీ కొంచెం ఆకాకుందంటే పోతుంది. ఏం కాదు, పోతుందా?
రైట్ ఓకే. ఇగో టైం వచ్చేసి కరెక్ట్ 12:20 అవుతుంది. మెడిసిన్ అయినా పోయి ఆయన మెడిసిన్ పోసినామంటే మేము బయలుదేరుతాం. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆగున్నారట, ఒకసారి అయితే వాళ్ళ దగ్గర పోదాం. సో వాళ్ళైతే వచ్చేసారు. కొంచెం సామాన్ తీసుకుపోవాలా, ఎందుకంటే ఉగాదికి సంబంధించిన షూట్ జరుగుతుంది కాబట్టి వాటి కోసం ఇవన్నీ రెడీ చేసారు. అన్నీ తీసుకొని పోవాలి ఇక్కడ నుంచి. ఏం చేస్తున్నావు జ్యోతి? నువ్వు ఇక్కడ బుడ్డోనికి బ్రెడ్ తినిపిస్తున్నావు. వెరీ గుడ్ గర్ల్ జ్యోతి. నువ్వు బుడ్డోని తీసుకోవాల్సిన బాధ్యత నీదే ఇప్పుడు. ఓకేనా శిరీష? నువ్వు రెడీ అయినారా? ఓకే రైట్. శేఖర్ నువ్వు వస్తావు? రైట్ తీసుకో. అవన్నీ లేచి ఇంకేమన్నా మర్చిపోతున్నావు? హలో మేడం, ఇంకేమన్నా మర్చిపోతున్నావు? అదే ఆలోచిస్తున్నాం. ఏమన్నా మళ్ళీ తెచ్చుకున్నాడు. వాళ్ళు చాలాసేపు నేను వెయిట్ చేయబట్టి వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. సో యాక్చువల్లీ ఇలాంటి ప్లాన్ ఎట్లుండాలంటే ఒకరోజు ముందుగా డిసైడ్ అయితే బాగుంటుండే. అన్ననేమో మాకు నిన్ననే నైట్ చెప్పిండు, మళ్ళీ పొద్దున కూడా కన్ఫామ్గా అనిపించలే మాకు. మళ్ళీ కరెక్ట్ 10 o'clock ఫోన్ చేసి వస్తున్నామని అనేసరికి సరే వచ్చినాక చూసుకుందాం తీ అన్నట్టు అనిపించింది. కానీ ఇక తప్పలేదు. ఎండనేమో బీభత్సం కొడుతుంది బయట, తెలుసు కదా. ఈ రేకుల కింద మనం నిలబడాలంటే మనతోటి కాదు, చెమటలు గారిపోతున్నాయి, అట్లుంది పరిస్థితి. అందుకని చెప్పేసి ఫామ్ హౌస్లోనే ప్లాన్ చేసినాం. ఆ అన్నకు చూపిస్తే ఈ లొకేషన్ బాగుందని చెప్పిండు, అక్కడనే షూట్ జరుగుతుంది. ఇప్పుడైతే అక్కడికి పోతున్నాం అన్నీ తీసుకొని. ఏమైంది అది? ఫ్యాన్ తీసుకుందామా? ఏడు చెప్పు. ఫ్యాన్ ఎక్కడ పెట్టారు? ఇంట్లో లేదు, డబ్బా ఉట్టిదే ఉంది. రైట్ ఓకే. ఇలాంటి టైంలో మస్తు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వినీత అక్క. ఇలాంటి టైంలో మస్తు ఉపయోగపడుతుంది. ఇంకేమైనా ఉన్నాయారా? మరి మిక్సీలో పట్టకపోతే ఎట్లా రుబ్బుతారు దాన్ని? మిక్సీలో పట్టాలి దాన్ని. మిక్సీ జార్ కూడా కావాలి. మరి ఒక జార్ తీసుకో, ఒక జార్ వేసుకో. శిరీష వాళ్ళ మమ్మీ వచ్చింది. దాన్ని పెట్ట, కిందికి పెట్టరా, ఎడ్జ్ వలిగిపోతుంది. ఇలా ఇటు సైడ్ పెట్టినా సరే. శిరీష అత్తమ్మ ఉంటుందిగా, అమ్మ ఉంటుందిగా? సరే ఓకే. మనం పని మీద ఉన్నప్పుడు వచ్చింది మరి. సప్న ఇంకేమైనా కావాలా? నాని ఏంది మొత్తం చాక్లెట్ కవరే పట్టుకొని తింటున్నావు ఏకంగా. దేనికోసమే? ఇది పప్పు ఉడకబెట్టడానికి. ఈ పప్పు ఉడకబెట్టడానికి అవుతుంది. ఇంకొకటేమో కొత్త కుండలా కుండ దానికి ఆపినట్టుంది ఏమో. నిజంగా ఇన్ని రోజులు వాడకొట్టా దాన్ని. ఇంకా అయిపోయిందా? అన్నాడు శేఖర్. ఇంకేమైనా ఉంటే ఫోన్ చేద్దాం. మంచిగా ఉన్నావు పై ఫ్యాన్ పెట్టుకో. శిరీష రామా. జ్యోతి చిన్నోడు పైలము. నీకు కూడా చెప్పాలా? నువ్వు సింపుల్ ఉంటేనే నాకు ఇష్టం. ఇట్లా రెడీ అయితే నాకు ఇష్టం ఉండదు. నిజంగా రా, పెళ్లికి పోతే కూడా ఇట్లా ఇవన్నీ నగలు వేసుకొని పట్టు చీరలు కట్టుకొని అన్ని టైట్ గా పోతారు చూసినా. నాకు అట్లా ఇష్టమే ఉండదు రా, సింపుల్ ఉంటేనే మంచిగా. గంట సేపులు ఉంటారు, మళ్ళీ డబల్ సారీసా చూసినావా? హీట్ కి, ఆ ఎండ హీట్ కి కెమెరా 3 కలర్ షేర్ అవుతుంది. అట్లుంది పరిస్థితి. పూలే లేవు బావా. పూలా? ఏమైందని? కింద పడ్డావారా? లే ఏమన్నా కింద పడ్డదా? వస్తావా వాడికి? సరే. మూతి వలిగిందా నెత్తి వలిగిందా? కాదు నాని, మూతే వలిగిందా నెత్తి కూడా వలిగిందా? ఇక్కడ బొడుసు వచ్చింది. బయటకు వెళ్తుంది చూడాలి, మెల్లగా ఉబ్బుతుంది. ఎవరో నూకేసి ఇప్పటివరకు ఎంత ఏడుస్తు నేను. మెసేజ్ చేసి అన్న తొందర అది కొంచెం అంట. నడు రప్పం పారా పట్టుకుందాం. నువ్వు అటు సైడ్, నేను ఇటు సైడ్ పట్టుకుందాం. మీరు నడు, మీరు అటు సైడ్, నేను ఇటు సైడ్. ఈ చేప తీసుకుందామా? మరి అట్లా అంటే మరి యాక్టివ్ తెచ్చింది బెస్ట్ ఉండే కదా. ఆన్న పెట్టొచ్చిన ఫామ్ హౌస్ కాడ పడు. సో షూటింగ్ పర్పస్ కోసం వీళ్ళు వచ్చేసి రెడీ అయ్యి ఇక్కడ నుంచున్నారు. అక్కడనేమో సెటప్ మొత్తం జరుగుతూ ఉంది. అన్న వాళ్ళది కెమెరాస్ అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారు. ఇంకోటి చెప్పినాం కదా, ఇట్లా ఇవన్నీ తీసుకొని వచ్చి రెడీ పెట్టుకున్నాం. ఇంకో 10-15 నిమిషాలలో ఇక్కడ మనకు షూట్ రెడీ అయిపోతుంది. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం. అన్ననేమో ఈరోజు వచ్చిండు. నిజంగా అన్న, అన్నను పరిచయం చేస్తాం మీకు. హాయ్ అన్న. హాయ్. అన్నను గుర్తుపడతారు మ్యాక్సిమం. అన్న పేరు సంతోష్ అన్న. ఛానల్ పేరు అన్న E96 TV. ఎస్, E96 TV చాలా మందికి తెలిసే ఉంటుంది. అన్న అయితే ఫుల్ ఫేమస్ అన్నట్టు. ఇక ఇక్కడ కెమెరామెన్స్ ఇవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారు. మరి సమ్మర్ ఎట్లుంటుంది? చాలా ఘోరంగా ఉంది. ఇంకొకటి హైలైట్ ఏంది తెలుసా? ఈడ కాబట్టి ఇట్లున్నాం. ఇంకా ఇంటికాడ అయితే ఇప్పుడు ఈ పాటికి మొత్తం కారిపోతుండే. చాలా ఘోరంగా ఉన్నాడు. అన్న కూర్చోలేకపోయినాడు.
ఇట్లా చెప్తే జెన్యున్ చెప్పినట్టు రాదు. అయితే ఏం లేదు, ఫస్ట్ మీ వీడియోలు నేను చూడినప్పుడు మా వైఫ్ ఊకే మీ వీడియోలో నేను ఇంటికి ఆఫీస్ నుంచి రాగానే డిస్కషన్ చేసేది క్యాజువల్గా. వీళ్ళను ఇంటర్వ్యూ చేయొచ్చు కదా, వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు, ఎవరు చేయ ముందు చేయి, మన దిక్కోళ్ళు ఇట్లా కొంచెం. మీ వీడియోలు ఆమె కంటిన్యూషన్, మా ఇంట్లో మా టీవీలో అవే వస్తుంటాయి, ఆమె ఫోన్లో అవే ఉంటాయి. అవి చెప్పినప్పుడు యాక్చువల్లీ మా వైఫ్ చెప్పింది ఈమె మీకు సిస్టర్ అని చెప్పింది. అంటే మన ఆమెకు తెలుసో తెలీదు, అంటే ఇద్దరు సేమ్ ఉంటారు. ఈమె అట్లా ఉంటది, మా చెల్లి కూడా అట్లా ఉంటుంది, సేమ్ ఉంటుంది. అవునా, ఓకే, అక్కడ కన్ఫ్యూజ్ అయినట్టుంది. ఆ డిస్కషన్ అయినప్పుడు ఒక రోజు నేను కొంచెం అరే ఊకే తలకాయ తినక నన్ను చూస్తలే ఒక 2-3 సార్లు మా బాబుతో బయట రూమ్ లో పడుకున్నా, ఫోన్ పెట్టించేసి సౌండ్ వినొస్తుంది కదా మనకు ఆమె చెప్పేది, పంపించింది. నాకు అర్థమైపోయి 2 రోజుల తర్వాత ఆయనతో చూసిన నేనే, అరే కంటెంట్ ఉంది, వీళ్ళు భలే ఇస్తున్నారే, ఎక్కడ చూస్తే మన ఏరియా అన్నిట్లలో ఎక్కడన్నా ఊరు పేరు చెప్తారేమో అన్ని చూసినా కొన్నిట్లలో చెప్పారు. కానీ నాకు పర్టికులర్ ఈ ఊరికి నేను చాలాసార్లు వచ్చిన, నేను అంత ఊరికే టైం పాస్కి అప్పుడు సూర్యంస్ కంపెనీలో చేసినప్పుడు జాబ్ చేసినప్పుడు ఏం చేసిన ఈ వర్గాలకు వస్తుంటే టీములు వచ్చినప్పుడు ఇట్లా పోతుంటాం అనమాట, ఇట్లా కరకపట్ల ఇట్లా తిరిగినప్పుడు. నేను మళ్ళీ మా వైఫ్ని అడిగిన ఊరి పేరు కూడా, చౌదరిపల్లికి ఇక్కడ దగ్గరే ఉంటది ఊరు. మా అత్తమ్మని అడిగితే మా అత్తమ్మ చెప్పిన తర్వాత ఇక్కడ గౌరవ మన వర్గాల్లో ఇటు పోకుంటే ఇటు సైడ్ రావాలి అది అని చెప్తే ఓకే వీడియోలో కూడా అదే చెప్తా ఉంటాను నేను, వర్గల్ కమాండ్ ఆపోజిట్ మా ఊరు అని. ఓకే, మళ్ళీ నేనేమనుకున్నా అంటే కమాండ్లకి అటు వచ్చిన తర్వాత ఇంకా పక్కలే ఊర్లోనే ఏవి లేవు, అక్కడ వెళ్తే మా అమ్మమ్మలు ఊరుతునికి అవన్నీ మనకు తెలిసిన ఊర్లే అనుకుని ఆ అబ్బాయి వాళ్ళు ఉన్నారు కదా, నేను ఇంకో వేరే వాళ్ళ గురించి చెప్పిన కదా, వాళ్ళ ఇంటర్వ్యూ కూడా ఒకసారి ట్రై చేయి, ఆ అమ్మాయి సంథింగ్ ఉంది అది అని చెప్తే మనోడు రెస్పాన్స్ అనేది నాకు నచ్చలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నాకు చాలా మంది అడిగారు, అది ఏదన్నా కావచ్చు, ఎందుకంటే మేము ఒక 2 times అనుకున్నాము. మనకి ఇప్పుడు ఇక తెలుసు కదా, మీరు ఇప్పుడు అందులోనే ఉన్నారు, మనం అందరం అందులోనే ఉన్నాం కాబట్టి మనకి ఇంపార్టెంట్ అది. దీనికంటే నేను కూడా దానికి ఇంపార్టెంట్. మొన్న మీరు కాల్ చేసిన తర్వాత ఫోన్ డిస్ప్లే పోయింది, నేను వేరే ఫోన్లకి వేసిన, మీకు ఐఫోన్లకి వేయలే. ఐఫోన్ తిరుపతన్న ఒకటేసారి మనం టీవీకి ఒక 2 hours పోతున్నాను అనమాట. తిరుపతన్న 2 గంటలు పర్మిషన్ అన్నాడ, సరే చేసుకోపోవాలి అని, లేకపోతే ఇలా రావాలి ఇక్కడికి తిరుపతన్న కూడా. ఆడదాకా వచ్చిండు, ఆ నుంచి మళ్ళీ అటే వెళ్ళిపోయాడు ఆయన క్యాబ్ బుక్ చేసుకుని. ఫోన్ చేసినా అయిపోయింది, నేనే మెంటల్గా ఫిక్స్ అయినా వెళ్ళి చేయాలి, డెఫినెట్గా చేయాలని. నిన్న సందర్భం ఎందుకు వచ్చిందంటే మా యాంకర్ ఉండి సార్ ఇట్లా ఒకటి ప్లాన్ చేద్దాం సో అంటే నేనేమనుకున్నా అంటే మన జానులిరిని వీళ్ళను అనుకుని పొద్దున వచ్చేటప్పుడు తిరుమలగిరి కాడికి వచ్చినా ఫోన్ చేసిన, ఆమె ఇంకా లెవెల్ అప్పటి మాస్టర్ ఇంకా నేను ఇవ్వలేదు అంటే వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకు అయినా పర్లేదు అని చెప్పిన. ఇక ఆమె మళ్ళీ రెస్పాన్స్ కాలేదు. సార్ ఇట్లా మనం ఒకటి ప్లాన్ చేద్దాం, ఇట్లా సో చేద్దాం. నాకు కూడా భలే అనిపించారు, ఆ రోజు మొత్తం లైవ్ నడిపిద్దాం, దీన్ని బాగుంటుంది కానీ ఇంటెన్షన్తో. సడన్ నేను అప్పుడే అన్న ఒప్పుకుంటారో లేదు, ఆయన కొంచెం బిజీ ఎలక్షన్ కోడ్ పడ్డది అది ఇదని అనుకున్నాం. సరే ఒకసారి అయితే అడగండి సార్ అంటే మళ్ళీ ఫోన్ చేయాల్సి వచ్చింది. మీరు సడన్గా మాకు కరెక్ట్గా సపోర్ట్ చేసారు. అయితే అన్న E960 పెడతారా లేకపోతే వేరే ఛానల్ ఏమైనా ఉంది? ఇంకా లేదు E96 టీవీ మీడియా, ఇది మెయిన్ ఛానల్. లైవ్ కూడా దాంట్లోనే వస్తుంది, మీడియాలోనే వస్తుంది. ఉగాది రోజు మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేస్తాం, సాయంత్రం వరకు వేస్తారా? ఈవినింగ్ దాకా లైవ్ నడుస్తూనే ఉంటుంది. అది చూసే వాళ్ళకి బోర్ కొట్టదా? బోర్ ఏముంటుంది అంటే వినిపిస్తుందా? మనం 1 hour కొడతాం. నువ్వు సెకండ్ ఇయర్ ఫోన్స్ లో పడుతుంది ఈ వాయిస్. 1 hour 2 పెట్టుకోండి మీరు. ఇప్పుడు మన ప్రతి ఒక్కటి వాళ్ళకి అర్థం 2 పెట్టుకుంటే 1 సైడ్ ఒకసారి 1 సైడ్ ఇంకోటి వినిపిస్తుంది. వాళ్ళ దాంట్లో మనకు 100 మంది చూసినా ఇప్పుడు వినిపిస్తుందా నెంబర్ చూస్తారు క్లియర్. తర్వాత కొంతమంది వెళ్ళిపోతారు, మళ్ళీ కొంతమంది యాడ్ అవుతా ఉంటారు లైవ్. ఇప్పుడు మాది న్యూస్ కూడా అంతే కదా. సో ఇంటర్వ్యూ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. నిజంగా అన్న చూడడానికి అట్లా ఉండు కానీ క్వశ్చన్లు మాత్రం ఘోరంగా వేసిండు, బీభత్సంగా క్వశ్చన్లు వేసిండు. నిజంగా అంటే క్వశ్చన్లు అనుకోదులే, ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఛానల్ని మొత్తం మన ఛానల్ డెప్తే ఉంది, దాంట్లో కూడా చాలా మంచి క్వశ్చన్లు అడిగిండు. 100% ఈ వీడియో మాత్రం చూసే ప్రయత్నం చేయరి. అన్న ఛానల్ పేరు E96 టీవీ, E90 మీడియా. తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మనల్ని ఎంతో దూరం నుంచి అన్న ఇంత దూరం వచ్చి ఈ వీడియోని షూట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు పాపం అన్న కూడా. యాక్చువల్లీ అంత స్టూడియో అక్కడనే ఉంది, హైదరాబాద్లో ఉంది. జస్ట్ మేము పోతే అన్ని సెటప్ మొత్తం అక్కడనే ఉంటుంది, షూట్ చేసుకోవచ్చు ఆయన. కానీ ఒక ఉమ్మడి కుటుంబం ఇక్కడ ఉందని చెప్పేసి ఇంత దూరం వాళ్ళ బ్యాచ్ అంటే వాళ్ళు మొత్తం వాళ్ళ గ్యాంగ్ మొత్తం వచ్చారు. దాంతోపాటు 2 అక్కలు కూడా వచ్చారు ఇక్కడ. అక్క హాయ్, ఒక్కసారి హాయ్.
సో అంత దూరం నుంచి ఫుడ్ లేకుండా ఇంత దూరం వచ్చారు. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అక్క వాళ్ళకి కూడా తినిపించి మనం పంపిద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఉగాదికి సంబంధించిన స్పెషల్ వీడియో వీళ్ళిద్దరితోటి స్టార్ట్ చేస్తారు. అది కూడా అయిపోయేంత వరకు మనం బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు అక్కడ వెళ్ళిపోయాం. బాగుంది, ఈ కెమెరా నాకు నచ్చింది. సెట్ అవుతుంది మన ఇంట్లో చూడడానికి మస్తు సెట్ అవుతుంది ఆ కెమెరా. నాకు చాలా నచ్చింది ఆ కెమెరా. కెనానే కానీ చాలా బాగుంది. ఇంకోటి క్లారిటీ కూడా పిచ్చ క్లారిటీ ఉంది. అది నేను ఎంత కర్రగా ఉన్నా కదా తెల్లగా చూపిస్తుంది అది. అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది కదా. ఇలాంటిది అంటే నాకు చాలా ఇష్టం. ఇట్లా పట్టుకొని మాట్లాడాలి చెప్పండి. నాకు చాలా ఇష్టం ఇట్లా చెప్పండి. కానీ స్టేజ్ మీద మాట్లాడ అంటే స్టేజ్ మీద పని చేయదు. ఇది జస్ట్ ఇంటర్వ్యూ కోసం పనిచేస్తుంది. స్వప్నస్వామి వ్లాగ్స్ అని ఒక బ్రాండ్ వేపిస్తాం. ఇంత బాగుంటుంది కదా. క్లారిటీ వస్తుంది వాయిస్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇక్కడ మనకు బచ్చాలు చేయడం స్టార్ట్ అవుతుంది. వంట ప్రిపరేషన్ జరుగుతుంది. దానికి సంబంధించిన అవన్నీ తెచ్చేసారు. ఇప్పుడు స్వప్న వంటలకు అవుతుంది. ఇక్కడ చెప్పండి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకు ఏ విధంగా అనిపిస్తలేదు. ఏ విధంగా అనిపిస్తలేదా? ఇంత మంచి అట్మాస్ఫియర్, ఈ కెమెరాలు ఇవన్నీ అన్న వాళ్ళు అక్క వాళ్ళని అడగాలి. ఇంకా వాళ్ళకు రెగ్యులర్ గా చేస్తూనే ఉంటారు ఇంటర్వ్యూస్ కాబట్టి వాళ్ళకి అంత చేస్తారా? చేస్తారు. ఎందుకు పోతూనే ఉంటారు. జనగాం చేస్తారు, కరీంనగర్ చేస్తారు, ఇటు వరంగల్ చేస్తారు, అటు పోతే ఖమ్మం చేస్తారు. మనూరు మనమే ఫస్ట్ కాబట్టి బాగుంటుంది. ఓకే అవన్నీ కానీ ఇప్పుడైతే మనకి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ ఆ ప్రోగ్రామ్ ఏంటంటే బచ్చప్పలు చేయడం, దాంతోపాటు షర్బత్ చేయడం. ఉగాది ప్రోగ్రామ్ రైట్. ఉగాది ప్రోగ్రాంలో ఎట్లా జరుగుతుంది అనేది ఇక్కడ జరుగుతుంది. ఆ స్పెషల్ ఏంటంటే వీళ్ళిద్దరు అట్రాక్షన్ ఉండడం. వీళ్ళిద్దరితో ఈ ఇద్దరు అక్కయ్యలతో ఇంటర్వ్యూ చేస్తారు అన్నట్టు ఇప్పుడు. సో మస్తు కామెడీగా మంచి టైంపాస్గా జరగబోతుంది. పేరు గుర్తుపెట్టుకోరి, E9 6 TV మీడియాలో. హాయ్ అక్క, బాగున్నావా? థ్యాంక్ యూ. రెగ్యులర్ గా చూస్తుంది. ఓకే చాలా థ్యాంక్ యూ అక్క. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఒకసారి మీ స్క్రీన్ షాట్ కొడదాం. లాక్ అయింది మా. ఒక్క నిమిషం నేను ఇట్లా తీసుకుంటా. మా పెద్ద కొడుకు నీ పేజ్ చూపిరేనా. రోజు మనం వ్లాగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా మైక్ పట్టుకొని ఇట్లా డైరెక్ట్ స్వప్న ఏం చేస్తున్నావు, ఏం కూర వండుతున్నావు, ఏం వంట చేస్తున్నావు అని అడిగితే ఎంత మంచిగా ఉంటుంది కదా. మరి తీసుకుందాం మనం కూడా. ఇట్లా మంచిగా ఉంది. ఇది రోజు అడ్ల చేతులు ఉందనుకో. చాలా హ్యాపీగా చాలా ఫ్రీగా చేసేసాడు కాబట్టి చాలా మంచిగా అంటే చాలా మంచిగా అనిపించింది నిజంగా ఇంటర్వ్యూ. ఇంకోటి ఏంటంటే నేను స్పోర్ట్స్ ఎక్కువ చూస్తాను కాబట్టి ఇప్పుడు మన ఇంటర్వ్యూ మన స్పోర్ట్స్ ఛానల్స్ ఉంటాయి కదా, మన క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఇవన్నీ ఆడేటప్పుడు డైరెక్ట్ ఆయన మూతలు పెడతారు చూసిన కైసలాగా తుమారకు కైసలాగా ఆ షాట్ కైసా మారకు అని అడుగుతారు చూసిన. నాకు మంచిగా అనిపిస్తుంది నిజంగా. మన ఇప్పుడు రవిశాస్త్రి ఉంటాడు కదా, పోయి ఇట్లా పెట్టేసి యాక్చువల్లీ అక్కడ పెట్టుకుందామన్నా. షూట్ అక్కడ జరుగుతుంది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. సో ఈరోజు వీడియో చాలా తక్కువ వస్తుండొచ్చు. మేబీ చాలా సారీ. ఎందుకంటే మనం ప్లాన్ చేసుకోవాలి, వితౌట్ ప్లాన్గా వచ్చినాం కాబట్టి మీరు లెంత్ కొంచెం తగ్గుతుంది. ఏంటంటే అక్కడ షూట్ ఇక్కడ షూట్ అవన్నీ కవర్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ మీరు ఫీల్ అవుతారు కాబట్టి 7:30 ఎట్టి పరిస్థితుల్లో వీడియో పెట్టాలి కాబట్టి కంపల్సరీగా పెడతా ఉన్నాం. ఈ వీడియో కూడా తొందరలో రాబోతుంది. వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి అప్పుడు చూసుకుందాం. ఇక అవన్నిటికీ ఏమైతే చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఎట్లా అంటే అక్కడ నుంచి కెమెరాలు తీసుకొని అన్న వాళ్ళు ఇక్కడ వచ్చారు అనే ఫీలింగ్లోకి వెళ్ళి బయటకు వస్తలేదు. ఆ ఫీలింగ్ ఏమన్నా బుక్ చేస్తున్నావు బాగున్నాను. అయితే హౌ ఇస్ యువర్ ఫీలింగ్? మంచిగా ఉందా? అన్న అడిగే క్వశ్చన్లకు సమాధానం కరెక్ట్ చెప్పగలిగిన అంటే ఇంటర్వ్యూలు 2-3 అలవాటు అయిపోయినాయి కాబట్టి ఇలా ఆటోమేటిక్ వచ్చేసింది. సో అసలు అడగాల్సింది ఏంటంటే శిరీష ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో వచ్చింది. ఫస్ట్ మాట్లాడడానికి కొనుక్కింది నాకైతే. భయపడ్డా? మస్తు భయమైంది. హైలైట్ ఏంటంటే తమ్ముడు అరే ఏం మాట్లాడతాడు అనుకునేయాలా కాదు, చెప్పేటప్పుడు కూడా అన్న నాకు కొనుక్కుతుంది అన్న ఏం మాట్లాడాలన్న అన్నాడు. కథ ఇట్లా సిటికల్ ఇట్లా క్వశ్చన్ వేయగానే ఇట్లా ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ముందని ప్రిపేర్ అయిపోయినట్టు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. చాలా మంచిగా అయింది. అంటే ఇది ఒక పండగ వాతావరణం. నిజంగా ఈరోజు పండగ వాతావరణం వచ్చేసింది. ఇంటర్వ్యూ అయితే చాలా బాగా జరిగింది. ఇక నాని పాప బాబు ఇంటికానే ఊరు, నాన్న కూడా ఇంటికానే ఉండు. ఇక ఇక్కడ మనం ఇది అయిపోయిన తర్వాత కొంచెం బువ్వ దింపించి పంపించిద్దాం. ఎందుకంటే చాలా అక్క ముఖం చూడు నీరసం అయిపోయింది తినలేక. సో ఎగ్జైటింగ్ అంతే, ఇంకేం చెప్పలేం. సో ఇప్పుడు వంట ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ వంట ప్రోగ్రామ్ వచ్చేసి బచ్చప్పలు చేయాలి.
బచ్చప్పాల్. హలో, మన తెలంగాణలో బచ్చప్పల్ అంటారు. బచ్చప్పల్, మేమైతే బచ్చప్పల్ అంటుండే. పోలేలు అని కూడా కొంతమంది అంటారు, భక్ష్యాలు కూడా కొంతమంది అంటారు. ఇప్పుడు ఉగాదికి స్పెషల్గా అంటే అక్కడ ప్రోగ్రామ్ కోసం ఏనీకి అని చెప్పేసి ఈరోజు ఇక్కడ షూట్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ షూట్ జరుగుతుందంటే ఇంకా కొంచెం డెకరేషన్ ఇంకా హడావిడి అవన్నీ మంచిగా చేస్తే బాగుంటుండేమో. కానీ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? మేకప్ పౌడర్ వేసుకోవట్లేదు. వేసుకో మేకప్ వేసుకుంటే తెల్లగానే ఉండదు. ఇగో మేకప్ పౌడర్ కాదు ఇది, వైట్ టోన్ తెల్లగానికే ఏదైతే ఉంది తెల్ల కావాలని చెప్పి వైట్ టోన్ పౌడర్ వాడుతున్నా. అలా సీక్రెట్ ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలరా, అది బ్రాండ్ ఇంకా మస్తు ప్రమోషన్. ఆమె చేయాలి ఇంటర్వ్యూ. నువ్వు నేర్చుకోవద్దు, ఏం కాదు. నేర్చుకుంటా. ఇప్పుడు దీంతో 3 ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో ఇలా భయపడ్డానా? నువ్వు ఇయ్యడం కాదు, నువ్వు చేయడం నేర్చుకో. ఏముంది వాళ్ళ వ్లాగ్స్ అన్ని చూడాలి. వ్లాగ్సే కాదు, సాధారణ రైతును కూడా చేయాలి ఇంటర్వ్యూ చేస్తే. చేస్తా. పల్లె ప్రశాంత్ దగ్గర పోదామా? నేను ఎవరి ఇంటర్వ్యూ అయినా ఒక్క వీడియో కూడా చూడాలి. ఒక్క వీడియో కూడా చూడ, వాళ్ళ గురించి ఎంక్వైరీ కూడా. నేను వచ్చిన తర్వాత డిస్కషన్ సందర్భం ఏముంటుందో దాన్ని పట్టుకొని వెళ్ళిపోతా. జస్ట్ ఈడికి వచ్చిన తర్వాత మా వైఫ్ అన్నాక కూడా నేను ఏదో ఒక వీడియో చూసిన, అందులో ఏం లేదు, టాపిక్ ఏం లేదు, జస్ట్ మీరు నార్మల్గా ఉండేది. నేను ఆ టాపిక్ అడగలే మిమ్మల్ని. అవును అన్న ప్రిపేర్ అవ్వాలి, కానీ అంత అవసరం లేదా? వేసుకో. ఒక మనిషి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే టాకింగ్ పవర్ ఉన్నవానికి అవసరం లేదు అంతా. ఇప్పుడు ఆమెతో చేపిద్దాం అనుకుంటున్నాం. నేర్పించేది ఏం లేదు. అది రైతులను తీసుకొచ్చి పాత వాటలను తీసుకొచ్చి నేనున్నామా, నన్ను అడిగిన అన్న నీ పెళ్లి ఎప్పుడైంది అన్నావు, నేను చెప్తా ఎగ్జాంపుల్. తర్వాత పెళ్లి ఎందుకు జరిగిన తర్వాత లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్, ఇదే లింక్ పట్టుకొని వెళ్ళిపోవడం ఉంటది. ఇంటర్వ్యూ మంచిగా చూసినా, ఇంటర్వ్యూ బాగుంది. అదే బెటర్ అసలు. సో ఇక్కడ ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి, ఇదే జరుగుతూ ఉంది. ఆకలి అవుతుంది, దూరంగా ఆకలి అవుతుంది. వైడ్ యాంగిల్ పెట్టేసి ట్రైపాడ్ పెట్టి